హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్ మాస్ కిచెన్ డైరీ. నేను మీ గౌతమిని. ఈరోజు నేను మీకు సింపుల్ గా 10 minutes లో అయిపోయే ఆలూ ఫ్రై చూపించేస్తానండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి, ఒక 2 స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా వేయించుకుందాము. ఇవి కాస్త వేగాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా బాగా వేగాక ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాము. ఫ్రైలో కరివేపాకు ఉంటే బాగుంటుంది కదా. కరివేపాకు చాలా మంచిదండి, అందుకే మేము వీలైనంత ఎక్కువగా కరివేపాకుని వాడతాము. అన్నిట్లో వేసుకోవడానికి ట్రై చేస్తాము. దీన్ని కాసేపు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో మనం చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసేసుకోవాలి. ఇవి మామూలు బంగాళదుంపలేనండి, పచ్చి బంగాళదుంపలు ఉడికించలేదు, మామూలుగా చెక్కు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలా కలిపేసుకుని బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకోవాలి. 70% కుక్ అయ్యాకే ఉప్పు కారం అనేది వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా కలిపేసుకుని ఒక 5 minutes సేపు మగ్గించుకోవాలి. ఇలా కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులో చివరిగా ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఇవి 2 ఆప్షనల్ అండి, లేకపోయినా కూడా బానే ఉంటుంది. అంతే అండి, పొడి పొడిలాడుతూ కరకరలాడుతూ ఉండే మన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా ఈరోజు మన రెసిపీ ఆలూ ఫ్రై. ఇది పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది. మరింకెంత కలసం మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. గ్రాండ్ మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ గౌతమి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.